ఇండియాలో ఒక కంపెనీని నడపడమంటే కేవలం బిజినెస్ చేయడం మాత్రమే కాదు, కొన్ని చట్టపరమైన రూల్స్ కూడా పాటించాలి. అందులో చాలా ముఖ్యమైనది యాన్యువల్ ఆర్ఓసి ఫైలింగ్. చాలామంది దీన్ని జస్ట్ ఒక ఫార్మాలిటీ అనుకుంటారు, కానీ దీన్ని గనక లైట్ తీసుకుంటే కంపెనీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుంది. మరి ఆ సీరియస్ పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. ఒకవేళ ఒక కంపెనీ యాన్యువల్ ఫైలింగ్స్ చెయ్యకపోతే ఎదురయ్యే అత్యంత దారుణమైన సిచ్యువేషన్ ఏంటి? కేవలం ఫైన్ కడితే సరిపోతుందా, లేకపోతే అంతకన్నా పెద్ద రిస్కే ఏవైనా ఉందా? దానికి సమాధానం చాలా సింపుల్ అండ్ షాకింగ్. కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అంటే కంపెనీ పేరుని ప్రభుత్వ రికార్డుల నుంచి పూర్తిగా తీసేయడమన్నమాట. ఆ తర్వాత ఆ కంపెనీ చట్టప్రకారం ఉనికిలోనే లేనట్టు లెక్క. మనమనుకున్న దానికంటే ఇది చాలా సీరియస్ విషయం. ఫైన్స్, పెనాల్టీలు ఇవన్నీ జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సిసలైన నష్టం డబ్బు గురించి కాదు, ఫైలింగ్స్ మిస్ చేయడం వల్ల ఎదురయ్యే అత్యంత తీవ్రమైన లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం రెండు పెద్ద రిస్క్స్ గురించి మాట్లాడుకోవాలి. మొదటిది కంపెనీ స్ట్రైక్ ఆఫ్. అదేంటి అంటే, వరుసగా 3 ఏళ్లు గనక ఫైలింగ్స్ చెయ్యలేదనుకోండి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వాళ్లు కంపెనీ పేరునే లిస్ట్లోంచి తీసేస్తారు. ఇక రెండోది డైరెక్టర్ డిస్క్వాలిఫికేషన్. ఏకంగా 5 ఏళ్ల పాటు కంపెనీ డైరెక్టర్ల మీద బ్యాన్ విధించొచ్చు. ఒక డైరెక్టర్నే డిస్క్వాలిఫై చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ 5 ఏళ్ల పాటు వాళ్లు కొత్త కంపెనీ పెట్టలేరు, వేరే ఏ కంపెనీలోనూ డైరెక్టర్గా ఉండలేరు. చెప్పాలంటే వాళ్ల ప్రొఫెషనల్ లైఫ్ అక్కడతో ఆగిపోయినట్టే. కంపెనీ మూతపడటం, డైరెక్టర్లపై బ్యాన్ ఇవే కాదు, రోజూ మన జేబుకు చిల్లు పెట్టే విషయాలు కూడా ఉన్నాయి. ఫైలింగ్స్ లేటైతే ప్రతిరోజూ పెనాల్టీలు ఎలా పోగవుతాయో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కంపెనీలు 2 మెయిన్ ఫార్మ్స్ ఫైల్ చేయాలి. ఫారం AOC 4 ఇది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం, ఇంకా ఫారం MGT 7 ఇది యాన్యువల్ రిటర్న్ కోసం. విచిత్రమేంటంటే ఈ రెండిటికీ పెనాల్టీ సేమ్ టు సేమ్. లేటైన ప్రతిరోజుకి 100 రూపాయలు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజూ ఆలస్యానికి కంపెనీ కట్టాల్సిన ఫైన్ 200 రూపాయలు. రోజుకి 200 ఏంటి అని తేలిగ్గా అనిపించొచ్చు, కాని అసలు విషయం ఇక్కడే ఉందే. ఇక్కడ ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ పెనాల్టీకి అప్పర్ లిమిట్ అంటే గరిష్ట పరిమితి అనేది అస్సలు లేదు. మీరు ఫైల్ చేసేంతవరకు ఆ ఫైన్ అలా రోజురోజుకి పెరుగుతూనే పోతుంది. ఎండ్ అనేది ఉండదనమాట. ఓకే, ఇప్పటిదాకా కంపెనీ గురించి చూశాం, కానీ డైరెక్టర్లకు కూడా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఫైన్స్ నేరుగా వాళ్లకే పడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ల పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా ముఖ్యమైనది ఈ ఫామ్ DIR 3 KYC. ఇది జస్ట్ ఒక ఫామ్ అనుకుంటే పొరపాటే. డైరెక్టర్గా వాళ్ల ఐడెంటిటీని, స్టేటస్ని ప్రతి ఏటా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది చాలా అవసరం. సో DIN అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎవ్రీ ఇయర్ వాళ్ల KYCని అప్డేట్ చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2025 సంవత్సరానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 31. ఒకవేళ ఈ డెడ్లైన్ మిస్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ వాళ్ల DIN అంటే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ని డీయాక్టివేట్ చేస్తారు. దానితో పాటు 5,000 రూపాయల ఫైన్ కూడా వేస్తారు. అదే టైంకి ఫైల్ చేశారనుకోండి, ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ల డైరెక్టర్ స్టేటస్ యాక్టివ్గా ఉంటుంది. అసలు డీయాక్టివేట్ అయితే వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఆ డైరెక్టర్ కంపెనీకి సంబంధించిన ఏ ఒక్క ఫామ్ పైన కూడా సైన్ చేయలేరు, ఫైల్ చేయలేరు. ఆలోచించండి, దీనివల్ల కంపెనీ పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. సరే, డైరెక్టర్ల పర్సనల్ కంప్లైన్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ కంపెనీకి సంబంధించిన మేజర్ యాన్యువల్ ఫైలింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్కి అద్దం పట్టే 2 చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్నమాట. మొదటిది AOC 4. సింపుల్గా చెప్పాలంటే ఇది కంపెనీ వార్షిక ఆర్థిక లెక్కల్ని ఫైల్ చేసే ఫామ్. దీంట్లో కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంకా ఆడిటర్ రిపోర్ట్ అన్నీ ఉంటాయి. ఇక్కడో ముఖ్యమైన అప్డేట్, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి డెడ్లైన్ని జనవరి 31, 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఫైలింగ్స్ కంప్లీట్ చేయడానికి ఇదొక మంచి అవకాశం. ఇక రెండో ఇంపార్టెంట్ ఫామ్ MGT 7. దీన్నే యాన్యువల్ రిటర్న్ అని అంటారు. ఇందులో కంపెనీ స్ట్రక్చరు, షేర్ హోల్డింగ్ ప్యాటర్ను, డైరెక్టర్ల వివరాలు ఇలా మొత్తం సమాచారం ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ జనవరి 31, 2026 డెడ్లైన్ కేవలం AOC 4కే కాదు, MGT 7కి కూడా వర్తిస్తుంది. సో
ఈ ఒక్క డేట్ చాలా కీలకం, ఎందుకంటే 2 మేజర్ ఫార్మ్స్కి ఇదే లాస్ట్ ఛాన్స్. సరే, ఇదంతా విన్నాక ఈ ఫైలింగ్స్, కంప్లైంట్స్ అంతా పెద్ద తలనొప్పిలా అనిపించచ్చు, కానీ మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకుందాం. దీన్ని ఒక భారంగా కాకుండా ఒక రక్షణ కవచంలా చూద్దాం. ఈ ఒక్క కొటేషన్ మొత్తం సారాంశాన్ని చెప్తుంది. ఈరోజు టైంకి ఫైలింగ్ చేస్తే రేపు రాబోయే లీగల్ ప్రాబ్లమ్స్ని ఆపొచ్చు. ఇది నిజంగా ఒక ప్రివెంటివ్ మెజర్ లాంటిదే. అవును, కంప్లైంట్స్ని ఒక ప్రొటెక్షన్ లాగా చూడాలి. ఎందుకంటే ఇది కంపెనీ చట్టపరంగా కొనసాగేలా చూస్తుంది, డైరెక్టర్ల కెరీర్ను సేఫ్గార్డ్ చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా బ్యాంకులు, ఇన్వెస్టర్లు, ప్రభుత్వ అధికారుల ముందు కంపెనీకి ఒక మంచి పేరుని, నమ్మకాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఈ రక్షణను పొందడానికి మార్గమేంటి? ఇదిగో ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ముందుగా డైరెక్టర్ కేవైసీ, తర్వాత ఆడిటర్ అపాయింట్మెంట్, ఆ తర్వాత ఫినాన్షియల్స్ అంటే ఏఓసి 4, ఫైనల్గా యాన్యువల్ రిటర్న్ అంటే ఎంజీటీ 7. ఈ ప్లాన్ ఫాలో అయితే కంపెనీ ఫ్యూచర్ సేఫ్. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. కంపెనీ కంప్లైన్స్ కోసం చేసే ఈ ప్రయత్నాన్ని ఒక ఖర్చుగా చూడాలా, లేక కంపెనీ భవిష్యత్తు కోసం పెడుతున్న ఒక ముఖ్యమైన పెట్టుబడిగా భావించాలా? దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.